గోవింద గోవింద తిరువల శనివారాలు వచ్చేసాయి కదా. సో ఇవాళ మొదటి వారం అనమాట. ఇక్కడ మా పైన అక్క వాళ్ళు పూజ చేశారు. సో మమ్మల్ని ఇన్వైట్ చేశారు, మేమందరూ వెళ్ళామన్నమాట. సో ఇంకా మేమైతే ఊరికి వెళ్ళిన తర్వాత చేస్తాము. ఇది తిరువల శనివారాల పూజ అనమాట. సో ఇక్కడ 3 ఆకులు వేశారు చూడండి. 3 ఆకులు వేసి గుమ్మడికాయ తాలింపు, ఇంకా చిక్కిడికాయ, ఇక్కడైతే మునగాకు తాలింపు కూడా పెట్టారనమాట. ఇంకా పొంగలి, వడ, స్వీట్ బోండా అన్నీ చేశారు. ఇంకా మసాలా వడ చేశారనమాట. ఇంక ఇక్కడ స్పెషల్గా ఏంటి అని అంటే ఎప్పుడు కూడా ఇంట్లో కలశం పెట్టే ఉంటారనమాట. ముందుగా తులసి చెట్టు దగ్గర పూజ చేస్తున్నారనమాట వాళ్ళిద్దరు తోటి కోడళ్ళు, లోకేశ్వరి అక్క ఇంకా మంజుల అక్క. సో వాళ్ళిద్దరు కలిసి పూజ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే ఇలా కర్పూరాలు పెట్టి పూజ రూమ్ వరకు పెడుతూ ఉన్నారనమాట. సో అలా పెట్టి గోవింద గోవింద అంటూ దేవుణ్ణి ఆహ్వానించినట్లు చేస్తారన్నమాట. నేను ఇదైతే ఇక్కడే చూస్తున్నాను. మా దగ్గర అయితే జస్ట్ ఆకులు పెట్టడం, ఈ పూజ మాత్రం చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. సో మీరు కూడా ఇలా చేస్తారా, ఎలా చేస్తారు అని చెప్పి కామెంట్ చేయండి. గోవింద గోవింద. ఇంకా మేము తిరుమలలో ఉండేటప్పుడైతే ప్రతి శనివారము మాకు పండగలాగే ఉండేదన్నమాట. సో ఇక్కడ ఇప్పుడు మనం స్పెషల్గా తిరువల శనివారాలు అని చెప్పి మొక్కుకుంటున్నప్పుడంతా నాకు తిరుమల జ్ఞాపకాలే వస్తూ ఉంటాయి. సో ఇలా గోవింద నామాలు ఎప్పుడు వినిపించేవన్నమాట కొండపైన ఉన్నప్పుడు మేము. ఇప్పుడు మనము తలుచుకుంటేనే, మనం పెట్టుకుంటేనే ఇది గోవింద నామాలు కానివ్వండి, చెప్పడం కానివ్వండి, మోస్ట్లీ నేను ప్రతిరోజు చెప్పడానికే ట్రై చేస్తాను. సో ఓం గోవిందాయ నమః. చూడండి ఇలాగా 3 నామాలు పెట్టుకోవడం మన తిరువల శనివారాలు అన్నది చాలా ముఖ్యంగా చేస్తూ ఉంటారు కదా. సో అలాగా మా ఇంట్లో కానివ్వండి అందరూ కలిసి అలా నామాలు పెట్టుకున్నాము. ఇంకా దేవుని స్మరిస్తూ పూజ చేసుకున్న తర్వాత పైన భోజనం చేసి ఇంటికి వచ్చామన్నమాట. ఇలా తిరువల శనివారాలు మంచిగా స్టార్ట్ అయ్యింది నాకైతే. కూరాకులంతా వాళ్ళు ఏడరా గోవిందా చెప్పండి రా. గోవిందా గోవిందా గోవిందా.